పాటు చర్చలో పాల్గొన్న మిత్రులకు అలానే ఏబిఎన్ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శుభోదయం. అలానే మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు ప్రారంభం నుంచి కూడా అనేకమైన మలుపులు తిరుగుతూ వస్తుంది. ముందు గుండెపోటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర, గొడ్లపోటు, ఇలాగా ఒకటి కాదు. హైకోర్టుకి వెళ్ళడం, సిబిఐ విచారణ కావాలంటాం, వాళ్ళు నారాసుర రక్త చరిత్ర రాసిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి దాని మీద మాట్లాడొద్దంటాం, ఇలాగా వరుసన అనేక వింత పోకళ్ళు ఈ కేసులో నడిచినాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పిఏ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పిఏ కృష్ణారెడ్డి, ఈ కృష్ణారెడ్డి ఫస్ట్ కంప్లైంట్ ఎలాగ ఇచ్చాడో తెలిసిన, అక్కడ ఆయన కళ్ళ ముందు సాక్ష్యాలను మటమాయం చేస్తూ ఉన్నారు, కడుగుతూ ఉన్నారు, కుట్లేస్తూ ఉన్నారు, కట్లేస్తూ ఉన్నారు. సిఐ శంకరయ్య సమక్షంలో జరుగుతోంది. పిఏ కృష్ణారెడ్డి అక్కడే ఉన్నాడు. కానీ ఫిర్యాదు మట్టికి అనుమానాస్పద మృతిగా ఇచ్చారు. గాయాలున్నాయి, రక్తం మడుగులో ఉన్నాడు, దాన్ని మాయం చేసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగ గాయాలున్నాయి, ఎవరో మర్డర్ చేశారని చెప్పేసి అని 302 మర్డర్ కేసు కింద నమోదు చేయాల్సిన కేసుని పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి అసంపూర్తి ఫిర్యాదు ఆధారంగా ఆనాడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దాన్ని బట్టి పిఏ కృష్ణారెడ్డి ప్రారంభంలో ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది, ఎవరు ప్రభావితం చేశారనేది స్పష్టంగా వేరే చెప్పనక్కర అవసరం లేదు. తర్వాత విచారణ జరుగుతున్నప్పుడు పిఏ కృష్ణారెడ్డిని విచారిస్తారు, మిగతా సాక్షుల్ని విచారిస్తారు సిబిఐ. కానీ ఈయనేం చేశాడు, ఆ సిబిఐ విచారణ వలన ఇంకేమన్నా సమస్యలు ఉత్పన్నం అవుతాయేమో, తాను చెప్పినటువంటి తప్పుడు సాక్ష్యాలు వాళ్ళ దృష్టికి వచ్చేసి నా మీద కూడా కేసు నమోదు చేస్తారన్న ఒక భయం నుంచి, ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రోద్బలం నుంచి ఈయన ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో దాఖలు చేశాడు. ఏమని, రామ్ సింగ్, ఈ సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ వీడిని ఒత్తిడి చేశారని, కృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పేర్లు చెప్పమని వేధించారని, దానికి సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రోత్సహించారని, వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా తనను మానసికంగా వేధింపులకు గురి చేసి తప్పుడు సాక్ష్యం చెప్పమంటున్నారని చెప్పేసి కోర్టులో వేశారు. సరే, కోర్టులో వేస్తే సహజ ద్వారంలోనే మేజిస్ట్రేటు ఏం చేస్తారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన్ని వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఎంత చిత్రంగా చేశారు. ఎనీ కాగ్నబుల్ అఫెన్స్, తీసుకోదగిన నేరం ఏది ఉన్నప్పటికి కూడానో దాన్ని వెంటనే నమోదు చేయాలి. తప్ప ఒప్ప అనేది దెన్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కాబట్టి కోర్టు పంపింది కాబట్టి వితిన్ 24 అవర్స్లో క్రైమ్ రిజిస్టర్ చేశారు. దాన్ని నిజంగా వీళ్ళంతా కూడా పెద్ద నేరస్తుల్లాగా పాపం వాళ్ళ యొక్క బ్లూ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు ఆ రోజు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సునీతారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో డిస్మిస్ చేశారు. సరే, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, ఇవాళ వాదన ఉన్నట్టుంది, దాని మీద విచారణ ముగ్గురు వెళ్ళారు. ఈ రోజు సుప్రీంకోర్టులో వాదన ఏమొస్తుందో చూడవలసిన అవసరం. సార్, ఒక పాయింట్ చెప్పండి, నిజంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక సిబిఐ ఆఫీసర్ ఉంటారో ఆయన పైనే కేసు పెట్టడం అంటే చాలా అసాధారణమైన విషయం, అసలు మామూలు విషయం కాదు ఇది. అలాంటి వ్యవహారంలో ఇప్పుడు ఇది ఫేక్ అని తేలింది కాబట్టి, ఇది తప్పుడు వ్యవహారం అని తేలింది కాబట్టి చర్యలు ఎలా ఉంటాయి? ఇక్కడ ఒకటి మేడం,